నమస్తే వెల్కమ్ టు కెరీర్ ప్లస్ నేను శివాని ఇంటర్లో బైపీసీ ఎంపీసీ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎటువంటి కోర్సులు చేయాలి ఏ కోర్సులు చేస్తే ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది ఇలాంటి ఎన్నో డౌట్స్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా సహజంగా ఉంటుంది వాస్తవానికి బైపీసీ ఎంపీసీ విద్యార్థులకు కూడా డిగ్రీ విభాగంలో ఎన్నో అత్యుత్తమ కోర్సులు అందుబాటులో ఉన్నాయి వాటిలో బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ అగ్రికల్చర్ బీఎస్సీ బీ ఫార్మసీ కోర్సులను ప్రధానంగా చెప్పుకోవచ్చు అలాగే వ్యవసాయ మెడికల్ రంగాలకు చెందిన ఈ కోర్సులకు దేశవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది వ్యవసాయ రంగంపై పరిజ్ఞానం కలిగిన విద్యార్థులకు గొప్ప భవిష్యత్తు ఉంటుంది అనటంలో ఏమాత్రం డౌట్ లేదు సో బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ కోర్సుకి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కె శ్రీనివాస్ హెచ్ఓడి ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం సో సార్ బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ కోర్స్కి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది అండ్ ఫ్యూచర్లో కూడా చాలా బూమింగ్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు సో బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ కోర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండ్ ఒకవేళ స్టూడెంట్స్ ఈ కోర్స్ తీసుకుంటే ఫ్యూచర్లో స్కోప్ ఏ విధంగా ఉంటుంది చాలా మంచి ప్రశ్న మేడం బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ మానవ చరిత్ర ఒకసారి చూసుకుంటే ఒక 40-50 సంవత్సరాల క్రితం మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారైన ఫుడ్ను మాత్రమే తినేవాళ్ళం వెజిటబుల్స్ కానీ మిల్క్ కానీ ఏదైనా సరే నిల్వ అనేది లేదండి ఏ రోజు సంబంధించిన ఫుడ్ ఆ రోజే తినేవాళ్ళు ఎప్పుడైతే జనాభా పెరుగుదల ఎక్కువైందో అందరికీ ఫుడ్ సప్లై చేయడం కోసం కంపల్సరీగా వాటిని నిల్వ చేయాలి తగు విధంగా పరీక్షలు చేసి మాత్రమే ఉపయోగించాలి సో 1970 తర్వాత డెఫినెట్గా ఫుడ్ టెక్నాలజీ అనే ఒక కొత్త కోర్స్ ఎమర్జ్ అయిందండి ఈ ఫుడ్ టెక్నాలజీలో ఏమవుతుందంటే రైతు పండించిన తర్వాత సో కన్జ్యూమర్ ఉపయోగించే మధ్యలో దాన్ని ప్రిజర్వ్ చేయాలి లేకపోతే దాన్ని టెస్ట్ చేయాలి దాన్ని వేరియస్ ప్రాసెస్ చేయాలి ఈ ప్రాసెస్లో మొత్తం కలిపి ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ఫుడ్ టెక్నాలజీ అనే ఒక కోర్సును డిజైన్ చేశారండి దీనివల్ల ఏమవుతుందంటే సో చెడిపోయే ఫుడ్స్ ఉంటాయండి పెరిషబుల్ ఫుడ్స్ సపోజ్ ఫిష్ తీసుకోండి ఆక్వాకల్చర్ తీసుకోండి లేకపోతే మీరు ఫ్రాన్స్ తీసుకోండి లేకపోతే ఫ్రూట్స్ తీసుకోండి అవి పెరిషబుల్ ఫుడ్స్ అవి 2-3 డేస్లో చెడిపోతాయండి అటువంటి ఫుడ్స్ని మనం 6 months 1 year 2 years 3 years ఎలా స్టోర్ చేయొచ్చు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే 2 రకాల ఫుడ్స్ మాత్రమే న్యాచురల్గా చెడిపోకుండా ఉంటాయండి ఒకటి నెయ్యి ఇంకొకటి తేనె వాటి రెండింటి కాకుండా మిగతా అన్ని ఫుడ్స్ని మనం స్టోర్ చేయాలి అంటే మిగతా అన్ని ఫుడ్స్ని మనం వాటి సెల్ఫ్ లైఫ్ పెంచాలి అంటే సపోజ్ ఈరోజు మనం తయారు చేసిన ఫుడ్ ఒక 4 months తర్వాత ఉపయోగించాలి అంటే వాటిని కంపల్సరీగా వేరియస్ టెక్నాలజీస్ ఉపయోగించి వాటి సెల్ఫ్ లైఫ్ని పెంచవచ్చు సో ఆ విధంగా మానవ జాతికి మొత్తానికి ఫుడ్ అందించాలంటే కంపల్సరీగా ఈ ఫుడ్ టెక్నాలజీ అనే కోర్సు చాలా అవసరమైంది అందువల్ల చాలా రకాల టెక్నాలజీస్ అన్నిటిని కలిపి సో సపోజ్ ఈ ఫుడ్ టెక్నాలజీ అనేది ఒక్కొక్క రకమైన ఫుడ్కి ఒక్కొక్క రకమైన ప్రాసెస్ ఉంటుందండి వీటన్నిటిని కలిపి ఒక కామన్ కోర్సుగా డిజైన్ చేశారండి ఆ కోర్స్ పేరే ఫుడ్ టెక్నాలజీ సో మీ యూనివర్సిటీలో ఫుడ్ టెక్నాలజీ కోర్స్ ఒకవేళ తీసుకోవాలంటే ఒక స్టూడెంట్కి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలంటారు సో యాక్చువల్గా ఇది బోత్ మన ఆంధ్రప్రదేశ్లో ఎంపీసీ బైపీసీ 2 రకాల విద్యార్థులు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు మేడం ఈ బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీలో జాయిన్ అవ్వాలంటే వాళ్ళు ఎంపీసీ కానీ లేకపోతే బైపీసీ కానీ ఇంటర్మీడియట్లో కానీ 10+2లో కానీ కంప్లీట్ చేసుకోవాలని ఉండాలి అదేవిధంగా డిప్లొమాకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ డిప్లొమా కానీ హార్టికల్చర్ డిప్లొమా కానీ అదేవిధంగా ఫుడ్ టెక్నాలజీ డిప్లొమా కానీ ఫిషరీస్ డిప్లొమా కానీ వాళ్ళు 10th తర్వాత డిప్లొమా చదివిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ మేడం ఎంపీసీ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు బైపీసీ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అదేవిధంగా డిప్లొమా ఇన్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఓన్లీ దే ఆల్సో కెన్ జాయిన్ ఇన్ ద ఫుడ్ టెక్నాలజీ కోర్సు మేడం సో దీంట్లో జాయిన్ అవ్వాలంటే వాళ్ళు ఇంటర్మీడియట్లో కంపల్సరీగా 50% అబోవ్ ఉండాలి మేడం అదేవిధంగా వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం మేము ఫీజులో కూడా డిస్కౌంట్ ఇస్తాం మేడం సో 900 అబోవ్ వచ్చిన వాళ్ళకి కొంత ఫీజు రాయితీ ఉంటుంది 800 అబోవ్ వచ్చిన వాళ్ళకి కొంత ఫీజు రాయితీ ఉంటుంది ఆ విధంగా ఎంపీసీ బైపీసీ మరియు డిప్లొమా రిలేటెడ్ ఫీల్డ్స్లో నుంచి అందరూ ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు మేడం ఇది బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ 3 years and 4 years 2 రకాలుగా మేము ఆఫర్ చేస్తున్నాం మేడం బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ నార్మల్ 3 years కోర్స్ని మేము రెగ్యులర్ బీఎస్సీ అంటాం మేడం అదేవిధంగా 4 years కోర్స్ని హానర్స్ కోర్స్ అని దాన్ని ఆ విధంగా హానర్స్ అని మేము పేరు పెట్టడం జరిగింది సో సార్ ఇప్పుడు మీ యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ కోర్స్ పూర్తి చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి జాబ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి సో ఒక చిన్న లేమెన్కి అర్థమయ్యేటట్టు చెప్పుకునే విధంగా అయితే ఎటువంటి అవకాశాలు ఉంటాయి అంటే
సో మనం కనుక ఒక డిపార్ట్మెంటల్ స్టోర్లోకి వెళ్తే ఎన్ని రకాల ప్యాకెడ్ ఫుడ్స్ ఉంటాయో, ఎన్ని రకాల కంపెనీలు ప్యాకెడ్ ఫుడ్స్ ఆఫర్ చేస్తున్నాయో, ఎన్ని రకాల కంపెనీలు ప్యాకెడ్ ఫుడ్స్ తయారు చేస్తున్నాయో, ప్రతి ప్యాకెడ్ ఫుడ్, ప్రతి ప్రాసెస్డ్ ఫుడ్ వెనక కంపల్సరిగా ఫుడ్ టెక్నాలజీ అవసరం ఉంటుంది మేడం. ఫుడ్ టెక్నాలజీ నిపుణులు అటువంటి ఫుడ్ తయారు చేయటంలోను, దాన్ని నిల్వ చేయటంలోను, నిల్వ చేసిన తర్వాత దాన్ని కస్టమర్కి ఇచ్చేటప్పుడు సర్టిఫికేట్స్ చేయటంలోను, అదేవిధంగా ఎటువంటి ప్రాసెస్లో దాన్ని తయారు చేయాలి అనేది ప్రాసెస్ డిజైన్ చేయటంలోను, అదేవిధంగా న్యూ ప్రొడక్ట్ డెవలప్మెంట్లోను, అదేవిధంగా సప్లై చైన్ మేనేజ్మెంట్లోను, అన్ని రకాల ఫీల్డ్స్లోనూ ఫుడ్ టెక్నాలజీ వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి మేడం. ఇది గ్లోబల్గా ఐటీ సెక్టార్ లాగా గ్లోబల్గా ఇది మంచి డిమాండ్ ఉన్న కోర్సు. సో ఎక్కువగా దీని జాబ్స్ కూడా ప్రొడక్షన్ కంట్రీస్ ఎక్కువైన ఏషియా పెసిఫిక్, వియత్నాం కానీ, లేకపోతే ఇండోనేషియా కానీ, ఇండియా కానీ, లేకపోతే పాకిస్తాన్ కానీ, ఇటువంటి దేశాల్లో ఎక్కువగా వ్యవసాయ ఆధారిత దేశాల్లో వాళ్ళ వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు విలువ జోడించడం కోసం ఈ కోర్సుకు మంచి డిమాండ్ ఉంది మేడం. సో సార్, ఇప్పుడు స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ రావడంలో కానీ అండ్ స్టూడెంట్స్కి కాన్సెప్ట్స్ అర్థం కావడంలో కానీ సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో మీ యూనివర్సిటీని సిలబస్ని ఎలా డిజైన్ చేశారు? యాక్చువల్గా ఈ ఫుడ్ టెక్నాలజీకి కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో సిలబస్ని డిజైన్ చేయడం కోసం మేము మన ఇండియాలో ఉన్న టాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఐఐటి ఇన్స్టిట్యూట్ అయినటువంటి నెఫ్టమ్ తంజావూర్ని ప్రామాణికంగా తీసుకున్నాం మేడం. మాకు నెఫ్టమ్ తంజావూర్ తోటి, అదేవిధంగా సిఎఫ్టిఆర్ఐ మైసూర్ తోటి ఎంఓయు ఉన్నది మేడం. ఈ ఎంఓయు వల్ల మేము సిలబస్ డిజైనింగ్లో అక్కడ ఉన్నటువంటి నిష్ణాతులను మేము ఇన్వాల్వ్ చేసి, సో అందరికీ ఉపయోగపడే విధంగా సిలబస్, అన్ని సెక్టార్లకి ఉపయోగపడే విధంగా సిలబస్ని డిజైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే మేడం, సో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఖండంలో ఒక్కొక్క రకమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి మేడం. సో ఈ ఫుడ్ టెక్నాలజీ చదివిన వ్యక్తి, లేకపోతే ఈ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన క్వాలిఫైడ్ పర్సన్, సో ఈ నీడ్ టు వర్క్ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ ది వరల్డ్. ఎక్కడైనా సరే వర్క్ చేయాలి. సపోజ్ మన ఇండియాలో తీసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో కానీ, లేకపోతే తమిళనాడులో కానీ, లేకపోతే ఒరిస్సాలో కానీ షీ కోస్టల్ ఎక్కువ ఉన్నందువల్ల మనకి ఇక్కడ ఆక్వా ఉత్పత్తులు ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి మేడం. సో వీటిని ఎలా ప్రాసెస్ చేయాలి అనేది, సో కొన్ని కంట్రీస్లోకి వెళ్ళినట్లయితే వాళ్ళకి అసలు సముద్ర తీరమే ఉండదు మేడం. ఓన్లీ వాళ్ళు చెరువుల్లో కానీ లేకపోతే వాటిల్లో మాత్రమే చేపలు పండిస్తారు. సో అటువంటి దేశాలలో ఈ కోర్సుకు డిమాండ్ తక్కువగా ఉంటుంది మేడం. అదేవిధంగా షోర్ ఎక్కువ ఉన్న కోర్సులో ఆక్వాకి సంబంధించిన డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని కంట్రీస్లో కాఫీ బీన్స్ ఎక్కువగా పండిస్తారు మేడం. సో అక్కడ ప్రాసెస్ చేయడానికి కాఫీ టెక్నాలజీకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. కొన్ని కంట్రీస్లో సిరల్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు, తృణధాన్యాలు. కొన్ని కంట్రీస్లో మిల్లెట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు. కొన్ని కంట్రీస్ పల్సెస్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు. కొన్ని కంట్రీస్లో బీఫ్, లేకపోతే మటన్, లేకపోతే చికెన్ లాంటి నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారు. సో ఎక్కడైతే ఏ ఫుడ్ ఎక్కువగా ఉపయోగపడుతుందో ఆ కోర్సుకు సంబంధించిన సిలబస్ని మనం ఇన్వాల్వ్ చేసి ఆ స్టూడెంట్స్ని ఆ విధంగా తర్ఫీదు చేస్తాం మేడం. అదేవిధంగా థియరీతో పాటుగా అటువంటి ల్యాబ్ కోర్సుల్లో కనుక మనం వాళ్ళకి ఎక్కువగా ట్రైనింగ్ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి మేడం. మెరుగైన ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. సో అందువల్ల మనం సిలబస్ డిజైన్ చేసేటప్పుడు కంపల్సరీగా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్స్ మరియు రిలేటెడ్ గవర్నమెంట్ అండ్ ఇండస్ట్రీస్తో మనం ఒక్కసారి సంప్రదింపులు జరిపి వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మన సిలబస్ని డిజైన్ చేస్తాం మేడం. సపోజ్ మా ఇండస్ట్రీ దగ్గరలోనే కాంటినెంటల్ కాఫీ CCL అనేది వరల్డ్ వైడ్ 150 దేశాలకి కాఫీ సప్లై చేస్తుంది మేడం. సో ఇట్ ఈస్ ఎ బిగ్ ఇండస్ట్రీ ఇన్ దిస్ ఏరియా ఇన్ ద నియరర్ టు మై యూనివర్సిటీ. సో మేము వాళ్ళతో సంప్రదింపులు జరిపి, సో ఏ విధంగా ఒక వ్యక్తి కాఫీ ఇండస్ట్రీలో అవకాశాలు పొందగలడు అనేది మేము వాళ్ళ ద్వారా కొంత నాలెడ్జ్ గ్రహించి సిలబస్లో మేము ఒక పేపర్ పెట్టాం మేడం. ఒక స్టూడెంట్కి ప్లేస్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఇంటర్న్షిప్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇంటర్న్షిప్ అది ఆన్ క్యాంపస్ ఇంటర్న్షిప్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ కావచ్చు, మీరు అలాంటి విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఈ ఫుడ్ టెక్నాలజీ అనేది ఎప్పుడు మనం ఆన్ పార్ విత్ ఇండస్ట్రీ ఆర్ ఆన్ పార్ విత్ రీసెంట్ టెక్నాలజీస్ ఎవర్ గ్రీన్గా ఎమర్జ్ అవుతూ ఉంటున్న ఏరియా కాబట్టి స్టూడెంట్ న్యూ టెక్నాలజీస్ని కానీ న్యూ ప్రాసెస్ని కానీ నేర్చుకోవాలనుకున్నట్లయితే కంపల్సరీగా హీ మస్ట్ ఎక్స్పోజ్ టు ద ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీకి ఎక్స్పోజ్ అవ్వటం కోసం మేము వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ప్రతి ఇయర్ కూడా మేము వాళ్ళని ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి వాళ్ళకి మేము అవకాశాలు కల్పిస్తాము.
రెండో సంవత్సరం సమ్మర్లో అంటే సెకండ్ ఇయర్ సమ్మర్లో 40 days ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ కంప్లీట్ సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. సో వాళ్ళు సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది 40 రోజులు విధిగా ఇండస్ట్రీలో పనిచేయాలండి. అది ఫ్రూట్ పల్ప్ ఇండస్ట్రీ కావచ్చు, కాఫీ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే స్నాక్స్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే బేకరీ ఇండస్ట్రీ కావచ్చు, అదేవిధంగా ఫ్రోజన్ ఫుడ్స్ కావచ్చు, ఐస్ క్రీమ్ కావచ్చు, ఎటువంటి ఇండస్ట్రీలోనైనా సరే 40 రోజులు పనిచేయాలి. దాన్ని మేము సమ్మర్ ఇంటర్న్షిప్ అంటామండి. అదేవిధంగా వాళ్ళు థర్డ్ ఇయర్లో కానీ ఫోర్త్ ఇయర్లో కానీ 6 months కంపల్సరీగా ఇండస్ట్రీలో ఉండి ఇండస్ట్రీ ఇష్యూని ఒకదాన్ని తీసుకొని వాళ్ళు వర్క్ చేయాలండి. దాన్ని మనం ప్రాక్టీస్ స్కూల్ అంటామండి. అదేవిధంగా వాళ్ళు డ్యూరింగ్ థర్డ్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్ దే మస్ట్ డూ విత్ ఎన్పిడి, న్యూ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అండి. దిస్ ఈజ్ ఎ న్యూ కాన్సెప్ట్ ఫర్ ఫుడ్ టెక్నాలజీ పీపుల్ అండి. ఏ విధంగా సాఫ్ట్వేర్ పీపుల్ లేకపోతే ఐటీ పీపుల్ ఒక సాఫ్ట్వేర్ని డిజైన్ చేస్తారో, ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తారో, సో ఇక్కడ వీళ్ళు ఏం చేయాలంటే న్యూ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అనేది కంపల్సరీగా చేయాలి. సో సార్, ఇప్పుడు ప్లేస్మెంట్స్ పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అండ్ కేఎల్ యూనివర్సిటీ అంటే ప్లేస్మెంట్స్ అంటే కేఎల్ యూనివర్సిటీ అని ఒక పేరు ఉంటుంది. సో ప్లేస్మెంట్ విషయంలో మీరు ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు? ప్లేస్మెంట్ అనేది ఒక కేఎల్యూ ఒక హాల్ మార్క్ అండి. అదేవిధంగా ఎక్కువ మందిని మనం 80 to 90% ఆఫ్ ది స్టూడెంట్స్ మా దగ్గర ఎలిజిబుల్ స్టూడెంట్స్ అందరూ ప్లేస్మెంట్కి తీసుకొని వెళ్తారు. అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్ హయ్యర్ స్టడీస్కి వెళ్తారండి. అదేవిధంగా 2 to 5% పీపుల్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, అంతే వాళ్ళు ఎంటర్ప్రైనర్షిప్గా మారటానికి కూడా మేము వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ కావాలి ఎంటర్ప్రైనర్షిప్కి. సో మా దగ్గర ఉండే టెక్నాలజీ ఇంక్యుబేషన్ టీబీఐలో టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్లో మేము వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇస్తామండి. సో ఒక స్టూడెంటు ఎంప్లాయీగా మారాలన్నా, హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలన్నా, అదేవిధంగా సెల్ఫ్ ఎంటర్ప్రైనర్గా మారాలన్నా సరే అవకాశాలు మొత్తం మేము కల్పిస్తామండి. సో మా ఫుడ్ టెక్నాలజీకి వచ్చేసరికి ఫస్ట్ బ్యాచ్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుందండి. సో మాకు ఇప్పటికే మేము చాలా ఐటీసీ లాంటి సంస్థలతోటి, అదేవిధంగా చాలా ఫుడ్ ఇండస్ట్రీస్, సపోజ్ అమూల్ డైరీ లాంటి డైరీతోటి, హెరిటేజ్ డైరీ లాంటి డైరీతోటి, అదేవిధంగా నెస్లే తోటి, అదేవిధంగా టాటా ఫుడ్స్ తోటి, అదేవిధంగా క్యాడ్బరీ తోటి, ఇటువంటి ఆల్ ఇండస్ట్రీస్ తో మేము ఆల్రెడీ సంప్రదిస్తున్నామండి. సో మా పిల్లలు 4th year అయిపోయేసరికి 4th year సెకండ్ సెమిస్టర్లో ఉండగానే మేము ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ట్రై చేస్తున్నామండి. ఆ కంపెనీలు వాళ్ళు కూడా మా సిలబస్ పట్ల చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. మా పిల్లలు ఆల్రెడీ ఇంటర్న్షిప్లకు వెళ్ళారు. సపోజ్ లాస్ట్ ఇయర్ మా పిల్లలు 10 మంది గల్లా ఫుడ్స్లో, సో గల్లా ఫుడ్స్ ఈజ్ ఎ లార్జెస్ట్ మ్యాంగో పల్ప్ ఇండస్ట్రీ ఇన్ ద సౌత్ ఇండియా. సో ఆల్రెడీ మా స్టూడెంట్స్ 10 to 15 members లాస్ట్ ఇయర్ పెయిడ్ ఇంటర్న్షిప్ సెలెక్ట్ అయ్యారండి గల్లా ఫుడ్స్లో. అదేవిధంగా ఈ ఇయర్ కూడా చాలామంది పిఎల్ఆర్ ఫుడ్స్లో కానీ, లేకపోతే వేరియస్ యాక్వా ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో కానీ, లేకపోతే వేరియస్ స్పైసెస్ ఇండస్ట్రీస్లో కానీ, ఐటీసీ లాంటి ఇండస్ట్రీస్లో కానీ సెలెక్ట్ అయి ఉన్నారు. సో సార్, ఇప్పుడు నార్మల్ బీఎస్సీకి అండ్ హానర్స్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? నార్మల్ బీఎస్సీ 3 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోతుంది మేడం. యాక్చువల్గా ఎందువల్ల మేము హానర్స్ ప్రపోజ్ చేసామంటే, ఎక్కువగా ఈ ఫుడ్ టెక్నాలజీ విదేశాల్లో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయి మేడం. సో విదేశాల్లో జనరల్గా ఒక ఉపాధి అవకాశాలు కల్పించాలంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ప్రకారం 12+4 అనగా ఇంటర్మీడియట్ తర్వాత 4 సంవత్సరాలు చదివిన విద్యార్థులకి ఎక్కువగా జీతాల అవకాశాలు ఉంటాయి మేడం. 12+3కి జీతాలు ఇస్తే కానీ దే విల్ కన్సిడర్ దట్ యాజ్ ఎ డిప్లొమా. సో మన ఇండియాలో ఉండే స్టాండర్డ్స్ వేరు, ఫారిన్ కంట్రీస్లో స్టాండర్డ్స్ వేరు. సో ఎప్పుడైతే వాళ్ళు డిప్లొమా కింద కన్సిడర్ చేస్తారో సో శాలరీస్ పేమెంట్ కొంచెం తక్కువగా ఉంటాయండి. అందుకోసం అని చెప్పేసి ఎక్కువగా ఫారెన్లో ఇటుకు ఉపాధి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏషియా పసిఫిక్లో వియత్నాంలో కానీ, ఇండోనేషియాలో కానీ ఇలాంటి అన్ని దేశాలలో ఈ 12+4 చదివినట్టయితే హీ విల్ బికమ్ ఎ గ్రాడ్యుయేట్. సో అందువల్ల మేము హానర్స్ డిగ్రీని ఆఫర్ చేసినందువల్ల, సో జస్ట్ 1 year ఎక్కువగా చదివినందువల్ల వాళ్ళ శాలరీ డబుల్ అవుతాయి మేడం. సపోజ్ ఒక నార్మల్ గ్రాడ్యుయేట్కి $3,000 ఇస్తే, అదేవిధంగా ఒక హానర్ స్టూడెంట్కి అక్కడ $6,000 ఇస్తారు మేడం. సో విత్ ఇన్ 1 year డిఫరెన్స్ ఓన్లీ. అందువల్ల చెప్పేసి మేము స్ట్రాటజిక్గా హానర్స్ కోర్సును కూడా ఆఫర్ చేస్తున్నాం మేడం. ఈ హానర్స్ ఉన్నందువల్ల దే విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ గ్రాడ్యుయేట్, whereas in other countries 12+3 is considered as a sometimes diploma. సో కాబట్టి డిప్లొమా వాళ్ళకి హానర్స్ వాళ్ళకన్నా గ్రాడ్యుయేట్స్ కంటే శాలరీ తక్కువగా ఉంటాయి కాబట్టి మేము హానర్స్ని ప్రపోజ్ చేసాం మేడం. సో ఈ హానర్స్ ఈ హానర్స్ 1 year ఎక్స్ట్రా ఉంటుంది మేడం. ఈ 1 yearలో కూడా 6 months ఈ మస్ట్ బి వర్క్డ్ ఇన్ ఇండస్ట్రీ. ఇన్ అనదర్ 6 monthsలో మేము 4 or 5 కోర్సెస్ రిలేటెడ్ విత్ ద కోర్ కోర్సెస్ ఫుడ్ టెక్నాలజీ కోర్సెస్ అవుతారు మేడం.
సో దానివల్ల వాళ్ళకి ఎక్కువ శాలరీస్ రావడానికి, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా ఏ ఖండంలోనైనా పనిచేయడానికి కోసం మంచి అవకాశాలు ఉంటాయి మేడం. అందువల్ల మేము హానర్స్ ఆఫర్ చేస్తున్నాం. రెగ్యులర్ బీఎస్సీ 3 ఇయర్స్లో కంప్లీట్ అవుతుంది, హానర్స్ మాత్రం 4 ఇయర్స్లో కంప్లీట్ అవుతుంది మేడం. సో సార్, ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీలో బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ కోర్సులో అడ్మిషన్ తీసుకోవాలంటే అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటాయి? సో ఎవరైనా సరే 50% ఇంటర్మీడియట్లో ఎంపీసీలో కానీ బైపీసీలో కానీ లేకపోతే డిప్లొమాలో కానీ 50% కంప్లీట్ అయిన వాళ్ళు సో మా ఆఫీస్లో కానీ మా రీజనల్ మేనేజర్స్ని కానీ అడ్మిషన్స్ మేనేజర్స్ కానీ కన్సల్ట్ అయ్యి సో మీరు ఆ విధంగా అడ్మిషన్ డైరెక్ట్గా తీసుకోవచ్చండి. సో ఇక్కడ అదేవిధంగా మీకు మెరిట్ స్కాలర్షిప్స్ కూడా ఉంటాయండి. 90% అబవ్ ఉన్న వాళ్ళకి కొంత స్కాలర్షిప్, 80% అబవ్ ఉన్న వాళ్ళకి ఇంకొంత స్కాలర్షిప్, ఆ విధంగా రకరకాల స్కాలర్షిప్ వాళ్ళ ఇంటర్మీడియట్లో మార్కులు ప్రామాణికంగా మేము ఆఫర్ చేస్తున్నామండి. సో మీరు మా ఫీజు విషయాల గురించి తెలుసుకోవాలన్నట్లయితే KLUniversity.in వెబ్సైట్ని కనుక మీరు విజిట్ చేసినట్లయితే అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ కింద ఫీజెస్ కానీ అదేవిధంగా మీకు ఇచ్చే స్కాలర్షిప్స్ని మీరు ఈజీగా అక్కడ చెక్ చేసుకోవచ్చండి. సో మీరు అడ్మిషన్ కోసం విధిగా మా ఆఫీస్ని కానీ లేకపోతే మా మార్కెటింగ్ మేనేజర్స్ని కానీ సో వెబ్సైట్లో అన్ని జిల్లాలకి మార్కెటింగ్ మేనేజర్స్ నెంబర్స్ ఉంటాయండి, వాళ్ళని కాంటాక్ట్ అయినట్లయితే మేము వాళ్ళకి అడ్మిషన్ డైరెక్ట్గా ఇస్తామండి. సో సార్, స్టూడెంట్స్ లైఫ్ ఎట్ KLU గురించి అడిగితే ఏం చెప్తారు? ఈ క్వశ్చన్ అనేది నాట్ ఓన్లీ ఫుడ్ టెక్నాలజీ అండి, అన్ని రకాల ఇంజనీరింగ్ కానీ ఫార్మసీ కానీ అగ్రికల్చర్ కానీ మెడిసిన్ ఎక్సెప్ట్ మెడిసిన్ మా దగ్గర వీఆర్ ఆఫరింగ్ ఆల్ టైప్ ఆఫ్ కోర్సెస్. సో ఇంజనీరింగ్తో పాటుగా లా కోర్స్ ఉందండి, అదేవిధంగా ఆర్కిటెక్చర్ ఉంది, అదేవిధంగా BBA ఉంది, BCA ఉంది, అన్ని రకాల కోర్సుల్లో ఇక్కడ స్టూడెంట్కి మేము చాలా స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం మేము చాలా ఎక్కువ టైం కేటాయిస్తామండి. సో మా దగ్గర స్టూడెంట్ క్లబ్స్ ఏ అయితే స్టూడెంట్ రన్ చేసుకుంటారో స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం మేము స్టూడెంట్ క్లబ్స్ ఉన్నాయండి, అరౌండ్ 40 నుంచి 50 క్లబ్స్ ఉన్నాయండి. సో సపోజ్ స్పోర్ట్స్ క్లబ్ ఉంటుంది, అదేవిధంగా డ్యాన్స్ క్లబ్ ఉంటుంది, సింగింగ్ క్లబ్ ఉంటుంది, కోడింగ్ క్లబ్ ఉంటుంది, స్విమ్మింగ్ క్లబ్ ఉంటుంది. సో మా దగ్గర ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ ఉందండి. సో ఎక్కువగా స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్విమ్మింగ్లో కూడా జాయిన్ అయ్యి వాళ్ళు స్విమ్మింగ్ క్లబ్లో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా ఎక్కువ మంది హ్యాకథాన్స్, కోడింగ్ లాంటి హ్యాకథాన్స్ చేసేవాళ్ళు కానీ వాళ్ళకు కూడా ఒక క్లబ్ ఉంటుందండి. అదేవిధంగా సింగింగ్ క్లబ్ ఉంటుంది, అదేవిధంగా ట్రెక్కింగ్ క్లబ్ ఉంటుంది. ఈ విధంగా 40 నుంచి 50 స్టూడెంట్ క్లబ్స్ ఉన్నాయండి. వీటన్నిటిని స్టూడెంట్సే రన్ చేస్తారు, వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ మాత్రం యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఇస్తుంటుంది. బట్ రన్ బై ద స్టూడెంట్స్, వాళ్ళ ప్రైజులు కూడా స్టూడెంట్సే ఇచ్చుకుంటారు, అదేవిధంగా ఈవెంట్స్ కూడా వాళ్ళే కండక్ట్ చేసుకుంటారండి. స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం మేము అదేవిధంగా చాలా రకాల కోర్సులు కూడా కంపల్సరీగా యోగా కంపల్సరీగా కోర్స్ ఆఫర్ చేస్తాం, స్పోర్ట్స్ సర్టిఫికేట్ కంపల్సరీగా చేయాలి. అదేవిధంగా టెక్నాలజీలో స్టూడెంట్ డెవలప్మెంట్ కోసం మేము కంపల్సరీగా ఒక బీఎస్సీ స్టూడెంట్ కానీ 3 ఇయర్స్ స్టూడెంట్ కానీ 4 ఇయర్స్ స్టూడెంట్ కానీ సో గ్లోబల్ సర్టిఫికేషన్ కంపల్సరీగా కంప్లీట్ చేయాలండి. ఈ గ్లోబల్ సర్టిఫికేషన్ అనేది వీటన్నిటిని మా దగ్గర స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక డీను సో కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఏ విధంగా ఇంటర్నేషనల్గా ఏ టెక్నాలజీకి మంచి డిమాండ్ ఉంది అనే దాన్ని చూసి సో వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేసి దే విల్ ఆఫర్ టు ద వేరియస్ డిపార్ట్మెంట్స్ అండి విచ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద సచ్ డిపార్ట్మెంట్స్. ఈ విధంగా స్టూడెంట్ని టెక్నికల్గాను నాన్ టెక్నికల్గాను 360 డిగ్రీస్ ఆల్ ఏరియాస్లో డెవలప్ చేయడం కోసం మా దగ్గర స్టూడెంట్ క్లబ్స్ ఉంటాయండి, అదేవిధంగా రీసెర్చ్ క్లబ్స్ ఉంటాయి, అదేవిధంగా ఇప్పుడు సపోజు మెకానికల్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ తీసుకున్నట్టయితే వాళ్ళు ఆటోమొబైల్ డిజైన్ చేయడం కోసం కానీ లేకపోతే EEE పీపుల్ తీసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ వెహికల్ డిజైన్ చేయడం కోసం దే హ్యావ్ అనదర్ క్లబ్. సో కంప్యూటర్ పీపుల్ వచ్చేసి కోడింగ్ క్లబ్ ఉంటుందండి. అదేవిధంగా లా పీపుల్కి వచ్చేసి వాళ్ళు కోర్టులో బార్ కౌన్సిల్లో కానీ లేకపోతే వాళ్ళు డిబేట్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి దే హ్యావ్ అనదర్ క్లబ్స్ అండి. సో ఈ విధంగా అన్ని రకాల ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం మాకు స్టూడెంట్స్ క్లబ్స్ 40 నుంచి 50 స్టూడెంట్స్ క్లబ్స్ ఉన్నాయండి. సో ఫైనల్లీ స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ KL యూనివర్సిటీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో KL యూనివర్సిటీ ఈ 45 సంవత్సరాల ప్రయాణంలో సో ఇట్ స్టార్టెడ్ యాజ్ ఏ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ 1980s అండ్ వీ టర్న్డ్ ఇంటూ డీమ్డ్ యూనివర్సిటీ ఇన్ 2009. So almost we are nearer to the international universities, on par with the international universities. Our syllabus is on par with international universities. So our syllabus is regularly vetted by the industry people, industry oriented curriculum andi.
అదేవిధంగా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్లో మా సిలబస్ ఉంటుంది. అదేవిధంగా ఇండస్ట్రీ డ్రైవ్ అండ్ సిలబస్ అని కూడా చెప్పుకోవచ్చు, ఇండస్ట్రీ డ్రైవ్ అండ్ కరికులం అని కూడా చెప్పుకోవచ్చు. అన్ని సెక్టార్స్లో నుంచి ఇండస్ట్రీ పీపుల్ మా BOSలో మెంబర్లుగా ఉన్నందువల్ల సో మా సిలబస్ని ఇండస్ట్రీ డ్రైవ్ అండ్ కరికులం అని చెప్తాము. అదేవిధంగా మా ఓల్డ్ అల్యూమిని స్టూడెంట్సే చాలా ఇండస్ట్రీస్కి ఓనర్లుగా CEOస్గా ఉన్నందువల్ల సో వాళ్ళు జాబ్ ఆఫర్ చేయడానికి కూడా మాకు ఎక్కువగా ఈజీగా ఉంటుంది. సో ఇంటర్నేషనల్ ర్యాంకింగ్లో కానీ నేషనల్ ర్యాంకింగ్లో కానీ మేము ఎప్పుడూ టాప్ 4 టాప్ 5లోనే ఉంటామండి. సో ఎటువంటి అన్ని రకాల ప్రామాణికాలకు అనుకూలంగా సో మేము యూనివర్సిటీని నడుపుతున్నందువల్ల టీచింగ్లో మేము అదేవిధంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ NEPలో మేము ఆల్మోస్ట్ 80 to 90% ఇప్పుడు ఆల్రెడీ మేము స్టార్ట్ చేసామండి. సపోజ్ ఓపెన్ ఎలెక్టివ్స్ కానీ లేకపోతే క్రెడిట్ ట్రాన్స్ఫర్ మెకానిజం కానీ ఇటువంటి ప్రాక్టీసెస్ అన్నీ చాలా యూనివర్సిటీలు జస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేశారండి. మేము ఆల్రెడీ వీటిని 90% కంప్లీట్ చేసుకున్నామండి. సో అదేవిధంగా ఓపెన్ ఎలెక్టివ్స్ కానీ లేకపోతే డిపార్ట్మెంట్ ఎలెక్టివ్స్ కానీ సో ఇటువంటి అన్నిటిని మేము ఆల్రెడీ టెస్ట్ చేసాము, ఆల్రెడీ సక్సెస్ అయిపోయాము. 90% మేము అన్నిటిని ఇంప్లిమెంట్ చేసామండి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో అన్ని పాయింట్స్ని మేము టచ్ చేసామండి. అన్నిట్లో మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగామండి. సో ఆ విధంగా KLU ఇండియాలో ఉన్న టాప్ ఇన్స్టిట్యూట్స్లో ఒక ఇన్స్టిట్యూట్గా ఎప్పుడు ఉంటుంది. అదేవిధంగా ఫ్యూచర్లో మేము గ్లోబల్ యూనివర్సిటీ గ్లోబల్ ర్యాంకింగ్లో కూడా ముందుంటాము. దానికి తగ్గట్టుగా మేము చాలా చర్యలు తీసుకుంటున్నామండి. ఓకే, సో KL యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్న BSc కోర్సెస్ గురించి, వాటి ఇంపార్టెన్స్, ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్స్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది వాళ్ళ కెరియర్ ప్లస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.